నమస్తే, వెల్కమ్ టు ద సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే మహేష్. సార్, మనం మరోసారి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే ఇంకొక 1 monthలో మన రాజకీయాలు మనకి యాక్షన్స్ రాబోతున్నాయి. అవును, చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడు అన్ని ఛానల్స్ కూడా ఈ రాజకీయాల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎవరు గెలుస్తారు, ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేస్తారు అనేది చాలా 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 మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మనం నగరి కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి రోజా ఉన్నారు. అయితే అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ కొన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు రోజాను వ్యతిరేకిస్తున్నారు. ఆమెకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి ఈ మంత్రి రోజా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ రాజకీయాలు ఎక్కువైపోయని చెప్పేసి కొంతమంది నాయకులు కొన్ని ఛానల్స్ లో కూడా కొన్ని చూస్తున్నాం అయితే వస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చి 9 లిస్టులో కూడా రోజాకి ఎక్కడ కూడా పేరు వినబడట్లేదు. రీసెంట్ గా చూస్తే ఒక ప్రెస్ మీట్ లో కూడా ఒక రిపోర్టర్ ఎవరో అడిగారు, మేడం మీకు టికెట్ రాలే కదా, ఎందుకు ఎక్కువగా మాట్లాడుతామని చెప్పేసి ఒక కాంట్రవర్సీ కూడా అయింది అది. అయితే అసలు నగరిలో రాజకీయ సమీకరణ ఎలా ఉండబోతున్నాయి, దాంతోపాటు అసలు మంత్రి రోజాకి టికెట్ అసలు వస్తుందో రాదో అని మనం చెప్పలేములండి. జస్ట్ మీ యొక్క విశ్లేషణ చెప్పండి సార్. 9 లిస్టుల్లో ఇప్పటి వరకు రాలేదు అంటే నగరిలో అసలు రోజా పరిస్థితి ఏంటి అన్న సందేహం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా కలుగుతోంది. అసలు నగరి టికెట్ గురించి ఆవిడ ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు, మిగతా నియోజకవర్గాల మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదంటే, నగరి అనేది తమిళనాడుకి సంబంధించినటువంటి బోర్డర్ ప్రాంతం ఉంటుంది. అంటే అక్కడ తమిళ్ మాట్లాడే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు సెలవుమణి రోజా హస్బెండ్ అండ్ బేసికల్గా చెన్నై, తమిళనాడు. సో తమిళనాడుకు ఉన్నటువంటి తమిళన్స్ మీద సెలవుమణి ప్రభావం డైరెక్టర్గా ఎక్కువగా ఉంటుంది. సో అంతకుముందు ఆవిడ గెలిచినప్పుడు కూడా తమిళనాడులో ఉండేటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కీలకమైన ఓట్లతోనే ఆవిడ గెలిచింది. ఎప్పుడు 2014లో కానీ 2019లో కానీ. అయితే అసలు ఇక్కడ చూసుకుంటే ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం. అంటే ఆ మొత్తం చిత్తూరు కనుక తీసుకుంటే చిత్తూరు అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలే ప్రభావం చూపిస్తాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇక్కడ నగరికి వచ్చేప్పటికి రెడ్డివారి చక్రపాణి రెడ్డి అని చెప్పేసి ఆయనకు ప్రీశిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. సో బేసికల్గా ఏంటంటే రోజాకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఈగో క్లాష్ ఉంది. ఆవిడ బేసికల్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ వర్గంలో లేరు ఆవిడ. కానీ ఆవిడ మాట తర్వాత జగన్మోహన్ రెడ్డి వెనకాల కష్టకాలంలో ప్రత్యర్థుల మీద విరుచుకుపడటం, వాళ్ళ మీద విమర్శలు చేయటం, తర్వాత 2014లో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డికి చేతులు బాధలుగా ఉండటం, తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయటం, ఇవన్నీ ఒక స్పెషల్ అట్రాక్షన్ కింద మారి జగన్మోహన్ రెడ్డికి రోజా మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. అంటే తన గురించి అనేక కష్టాలు ఎదుర్కొని అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యి చాలా ఇబ్బంది పడింది ఆవిడ. సో ఇలాంటి ఇబ్బందులు పడినటువంటి రోజాకి మంత్రి పదవి ఈసారి చాలా కష్టంగా లభించింది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆల్రెడీ చిత్తూరు నుంచి ప్రాతినిధ్యం ఉంది. సో వీడికి అసలు దొరికేటువంటి అవకాశాలు లేవు. అయినా సరే గతంలో ఆవిడ చేసినటువంటి విమర్శలు, జగన్మోహన్ రెడ్డికి ఒక రక్షణ కవచంగా నిలబడటం, వీటన్నిటి మూలంగా ఆవిడకి టికెట్ ఇవ్వటం, మంత్రి పదవి ఇవ్వటం కూడా జరిగింది లాస్ట్ ఎలక్షన్స్ వరకు. అయితే ఇప్పుడు కనుక చూసుకుంటే ఈవిడ కొంచెం మనం వెనకాలకి వెళ్ళాలి. ఇంతాక ఒక మాట వాళ్ళ సోదరుల గురించి నువ్వు మాట్లాడే 2 సోదరులు. ఇప్పుడు రీసెంట్గా ఒక పత్రికా సమావేశం జరిగితే మొత్తం నగరంలో ఒక మనిషి ఏ మనిషి అయినా గెలవాలి అంటే 5 మండలాలు కీలకం. 5 మండలాల్లో కూడా రోజాకి వ్యతిరేకంగా అక్కడ నాయకులు ఉన్నారు. వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా ఒక అతను ఏం చెప్పాడంటే, నేను 50,000 ఖర్చు పెట్టి నాకు ఫ్లైట్ టికెట్ కావాలంటే నేను ఇచ్చాను ఒక అతను మన ఒక వీడియో సమావేశంలో కూడా చెప్పాడు అతను. అలాగే ఇంకో అతను, నేను డబ్బులు ఖర్చు పెట్టాను, 2 సార్లు వాడిని గెలవడానికి నేను తోడ్పడ్డాను, కానీ వాళ్ళ సోదరులిద్దరూ కూడా అక్కడ అనేకటువంటి కాంట్రాక్ట్లు కానీ లేకపోతే అనేక విషయాల్లో కూడా అక్కడ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు.
కాబట్టి వాళ్ళిద్దరు సోదరుల విషయంలో మాత్రం వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారని అక్కడ నాయకులే, వాళ్ళ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు, బయట వాళ్ళు కూడా కాదు. దానితోడు మొన్న పుత్తూరుకి సంబంధించి ఒక మహిళ, ఆవిడ మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇస్తారు, అందుకనే 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసి వాళ్ళ సోదరుడు తీసుకున్నాను కూడా ఒక ఆరోపణ చేయటం, ఆరోపణకి తర్వాత రోజా కూడా ఏమీ ఖండించకపోవడం కూడా అనేక సందేహాలకి అక్కడ తావిచ్చింది. అది ఆ వీడియో చాలా వివాదాస్పదమైంది కూడా సోషల్ మీడియాలో. సో అది కూడా ఆవిడకి ఒక మైనస్ పాయింట్ కింద మారింది. తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి రెడ్డివారి చక్రపాణి రెడ్డి శ్రీశైలం బోర్డు సంబంధించి చైర్మన్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన కూడా ఈ నగర్ నుంచి పోటీ చేద్దామని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు. ఇంకా అక్కడ యాస్పిరెంట్స్ ఉన్నారు అక్కడ నగర్ నుంచి. అయితే ఎందుకు మరి వాటికి ఇంత అంటే ఒక విధంగా చెప్పాలంటే సొంత పార్టీలోనే ఎందుకు అంత అసమ్మతి ఎదుర్కొంటున్నారు అని చెప్పి అంటే, బేసికల్గా ఈవిడ 2 సార్లు అక్కడి నుంచి గెలుపొందారు. 2 సార్లు గెలుపొందినప్పుడు కూడా అప్పుడు టఫ్ ఫైట్ ఎలాగుందంటే 2014లో వచ్చేవాడికి గాలి ముద్దుకృష్ణమనాయుడు అక్కడి నుంచి పోటీ చేశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక రెబల్ క్యాండిడేట్ నిలబడ్డాడు, విజయ్ కుమార్ అని చెప్పేసి. ఈ విజయ్ కుమారు దాదాపు ఒక 1000 ఓట్లని చీల్చుకున్నాడు. 1000 ఓట్లను చీల్చుకునేప్పటికీ ఆ 1000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి దెబ్బతీసి ఆ రోజు అనూహ్యంగా కొద్దిపాటి మెజారిటీతోనే రోజా గెలవటం జరిగింది. గాలి ముద్దుకృష్ణమనాయుడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఆయన పనిచేశారు. అలాగే ఎన్టీ రామారావుకి బాగా ఇష్టడైన ఈవెన్ వైస్రాయ్ జరిగినటువంటి సందర్భంలో కూడా లక్ష్మీపార్టీ వెనకాలే గాలి ముద్దుకృష్ణమనాయుడు ఉన్నాడు ఆయన. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు. వస్తే అప్పుడు ఆయనకు ఒక సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్సీ స్థానం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు? చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు. సో ఎమ్మెల్సీగా మళ్ళీ ఆయన నగర్లో తన ప్రభావాన్ని నిర్వహించుకుంటూ వచ్చారు. కానీ ఆయన కనుక మరొకసారి కనుక బతుకున్నట్టయితే గట్టిపోటీ ఇచ్చేవాళ్ళే. కాకపోతే ఈ ఎలక్షన్స్ లోపల చనిపోయారు. 2019 ఎలక్షన్స్ వచ్చేప్పటికి గాలి ముద్దుకృష్ణమనాయుడు కొరకు భాను అని చెప్పి ఆయన ఉన్నారు, గాలి భాను. ఆయన భానుప్రకాష్ నాయుడు అంటారు అన్ని. అతను పెద్ద కుమారుడు. అతను పోటీ చేశాడు. అక్కడి నుంచి పోటీ చేస్తే ఏమైందంటే ఈసారి కుటుంబంలోనే వాళ్ళ సోదరుడు కూడా అక్కడి నుంచి పోటీ చేద్దామని చెప్పి, అలాగే కుటుంబంలో కలహాలు, అంటే ఇద్దరు కొడుకుల్లో ఎవరు అని చెప్పేసి వాళ్ళ కలహాల్లో వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏం చేశారంటే భాను ప్రకాష్ నాయుడుకి సపోర్ట్ చేయలే. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అతనికే టికెట్ ఇవ్వడం జరిగింది. దాంతో ఏమైందంటే ఫస్ట్ క్యాడర్లో అయోమయం, నెక్స్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పోనాలు వేయటం. దాంతో ఆ దేవులో ఆవిడ కూడా పెద్ద మెజార్టీతో ఆయన గెలల. అప్పుడు కూడా 2000 ఓట్ల తేడాతోనే ఆవిడ గాలి భానుప్రకాష్ నాయుడు మీద గెలిచింది. యాక్చువల్గా వాళ్ళ సోదరులిద్దరూ కలిసింది, వాళ్ళ కనుక కుటుంబం కనుక ఒకే రకంగా ఉందంటే అంత వేలో కూడా నగరి స్థానాన్ని గెలిచేవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళకున్న స్పర్ధలు ఏమైందంటే రోజాకి అనుకూలం అయింది, మళ్ళీ నగరంలో గెలవటం జరిగింది. దాంతో ఎప్పుడైతే ఆవిడ నగరం నుంచి గెలిచారో అప్పటి నుంచి ఆవిడ ప్రజలకి కొంత దూరం అయ్యారనేటువంటి విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆవిడ మంత్రి అవ్వటానికి ముందు వరకు కూడా ఈటీవీకి సంబంధించినటువంటి షో జబర్దస్త్ ప్రోగ్రాం ఏదైతే ఉంటుందో ఆ జబర్దస్త్ ప్రోగ్రాంలో చేశారు. ఆవిడ మంత్రిగా అయిన తర్వాత మాత్రమే ఆ ప్రోగ్రాం వదిలేశారు. తర్వాత ఈ టీవీ సంబంధించిన ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా ఉండటం, తర్వాత ఏమో ప్రజలకి అంత ముందులాగా సన్నిహితంగా ఉండకపోవటం, తర్వాత కార్యకర్తలు వాళ్ళు కూడా యాక్సెసిబిలిటీ లేదని చెప్పి ఒక అపవాదం రావటం, ముఖ్యంగా ఈ సెల్వమణి ఉన్నటువంటి ప్రాబల్యం ఈ తమిళనాడులో కూడా కొంచెం ఎక్కువే. సో ఈ సందర్భంగా ఒక టాక్ ఈ మధ్య వచ్చిందంటే ఈవిడ టికెట్ ఎప్పుడైతే డౌట్గా ఉంది అనుకునే పరిస్థితుల్లో యాక్చువల్గా సెల్వమణికి డిఎంకే పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఇప్పుడు అక్కడ స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో స్టాలిన్ ఇది ఊహాగానం మాత్రమే నేను చెప్తున్నాను. వీళ్ళు వెళ్ళి స్టాలిన్ కలిశారని, సో డిఎంకే కోటాలో రాజ్యసభ సీటు వాళ్ళు కోరుకుంటున్నారని, దాని గురించి ఒక 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా కూడా ఒక పుకారు అయితే షికారు చేస్తోంది. సో ఈ పరిస్థితుల్లో నగరంలో ఏమైందంటే ఈ మంత్రిగా ఆవిడ సెకండ్ టైం మంత్రిగా వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ అబ్బాయి ఒక BMW కారు కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఇంకా అప్పటి నుంచి కూడా ఈ BMW కారే చాలా వివాదాస్పదం అయిపోయింది. యాక్చువల్గా అయితే ఆవిడ ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఏమని ఈరోజు ఆవిడ ఎప్పటి నుంచో దాదాపు 32 ఏళ్ళ బట్టి ఆవిడ సినిమాల్లో ఉంది. ఆవిడ ఈరోజు 2-3 సినిమాల్లో నటించే వాళ్ళే BMW కారు కొనుక్కుంటున్నారు. కాబట్టి ఆ కారు కొనుక్కోవటంలో తప్పేమీ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు కూడా ప్రతి దాన్ని అవకాశంగానే తీసుకుంటారు. సో ఈ BMW కార్లో 6 ఉన్నాయని, తర్వాత అనేక రకాలైనటువంటి అవినీతికి వాళ్ళ సోదరులు ఇద్దరు పాల్పడుతున్నారని, అలాగే లెక్కకి మించిన ధనాన్ని అంతా కూడా వాళ్ళు కూడగట్టుకున్నారని కూడా ఇప్పుడు ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఇంత డబ్బు గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి మనం గతంలో కనుక వెళ్తే అసలు ఆవిడ సినిమా కెరీరు మందగించడానికి కూడా కారణం వాళ్ళ సోదరులని కూడా ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా కొన్ని తప్పులు చేస్తారు. అదేంటంటే సొంత సినిమా నిర్మాణం. ఈవిడ కూడా సమరం అనేటువంటి ఒక సినిమా తీశారు. ఆ సమరంలో వాళ్ళ నాన్నగారు ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా ప్రొడ్యూసర్సే. ఆ సినిమా ఆడలేదు. ఆడకపోయేటప్పటికీ రోజా చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇరుక్కుపోయారు. చివరికి ఆవిడ ఇచ్చినటువంటి చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి అని చెప్పేసి అప్పట్లో అనేక రకాలైన వార్తలు వచ్చాయి. సో అటువంటి కష్ట పరిస్థితుల్లో యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షులుగా ఉన్నటువంటి జయప్రద అగ్రెసివ్ కాదు, ఆవిడ సాఫ్ట్ కార్నర్గా ఉన్నటువంటి పర్సన్. 2002లో ఆవిడ రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోయింది. ముగిసిపోయిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఒక బలమైనటువంటి నాయకురాలు కావాలి, మహిళా నాయకురాలు. ఆవిడ రాజ్యసభ మెంబరు, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు. తర్వాత నన్నపనేని రాజకుమారి లాంటి వాళ్ళు చేసినా కూడా ఒక సినీ గ్లామర్ కావాల్సిన వ్యక్తి వాళ్ళకి కావాల్సి వచ్చింది. సో బాలకృష్ణతో ఉన్నటువంటి సినిమాల ప్రభావం, తర్వాత పార్టీ అధినాయకులతో ఉన్నటువంటి ఆవిడకున్నటువంటి సంబంధాల వల్ల ఆవిడ ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి రాజకీయాల్లో ఒకటే గుర్తు, రాజకీయాల్లో ఎవరైతే ఫైర్ బ్రాండ్ కింద ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అంతవరకు తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రేణుకా చౌదరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో వీటితో పాటు అనేక మంది రాజకీయాల్లోకి వచ్చారు. కవిత, ఆవిడ అగ్రెసివ్ కాదు. అలాగే జయప్రద సాఫ్ట్గా ఉండే పర్సన్, అగ్రెసివ్ కాదు. అలాగే దివ్యవాణి కూడా కొంతకాలం వచ్చారు, ఆవిడ అగ్రెసివ్ కాదు. సో ఈవిడ మాటతనం కానీ ఎదురు వాళ్ళ మీద విమర్శలు చేయడం కానీ చాలా అగ్రెసివ్. అందుకే తెలుగుదేశం పార్టీలో ఈవిడ మహిళా అధ్యక్షురాలు కూడా అయ్యారు. ఈవిడ అంతకుముందు ఏంటంటే 2004లో నగరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. పోటీ చేస్తే నగరంలో ఆ రోజునటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ఉండే ప్రాబ్లం వల్ల 2004లో ఈవిడ నగరం నుంచి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2009 ఎలక్షన్స్లో వచ్చినప్పుడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి నిలబెట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో గల్లా అరుణకుమారి, అప్పటికి ఆవిడ చాలా బలమైనటువంటి అభ్యర్థి. అలాగే గల్లా జయదేవ్ వాళ్ళ అమ్మగారు ఆవిడ, ప్లస్ గల్లా ఇండస్ట్రీస్ వాళ్ళు కొన్ని 1000 కోట్ల కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. సో చంద్రగిరిలో గెలవటం చాలా కష్టం. తెలిసి వీడు వెళ్ళింది అక్కడికి చంద్రగిరికి, ఎందుకంటే అది ఓడిపోయే సీటు ఖచ్చితంగా. అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడైతే చంద్రగిరి వెళ్ళి ఈవిడ ఓటమి చెందిందో వీడికి తెలిసిపోయింది, నన్ను ఎక్కడైతే ఓడిపోతారో అక్కడే తీసుకెళ్ళి పెట్టారని. అప్పుడు ఏం చేశారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నటువంటి చివరి దశలో వీడు వెళ్ళి రాజశేఖర్ని కలిశారు. తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. సో కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ఆయన వదిలిపెట్ల, వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చారు. ఆ విధంగానే రోజా కూడా ఆ సముచితమైన స్థానం ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వడం, మంత్రి పదవి ఇవ్వడం ఇప్పటివరకు చేశారు ఆయన. కానీ ఇప్పుడు నగరం నుంచి
ఆవిడ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, తర్వాత 5 మండలాల్లో వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కనుక చూస్తుంటే అనేక రకమైన టీమ్స్, అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక పరిశీలన బృందం అంతా కూడా తెప్పించుకుంటున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి. ఆ నియోజకవర్గం నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే రోజా కనుక నగర నుంచి కనుక పోటీ చేసినట్టయితే ఈసారి ఆ పార్టీలో ఉండే వాళ్ళే ఓడిస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే అధిష్టానానికి అందింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నగరం నుంచి మళ్ళీ టికెట్ ఇస్తే ఆ సీటు గ్యారంటీగా కోల్పోతామన్న భావన కూడా అధిష్టానంలో ఉన్నట్టుగా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వారికి ఏం చేయాలి? ఉన్న సీటును ఇచ్చి ఓడగొట్టుకోవాలా, లేకపోతే ఇంకెక్కడైనా పార్టీ అభ్యర్థిత్వాన్ని మార్చాలా అని చెప్పేసి పార్టీ ఆలోచనలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కాకపోతే ఆవిడ కూడా చాలా సందర్భాలు చెప్పిన మాట ఏంటంటే, నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను, నాకు ఎమ్మెల్యే టికెట్ ఉన్నా లేకపోయినా కూడా నేను ఆయనతోనే ఉంటానని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అయితే ఒకటి, రేపు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిలో ఆవిడ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే తన వెంట నడిచినటువంటి కీలకమైన నేతల్లో రోజా కూడా ఒకరు. సో ఒకవేళ టికెట్ రాకపోయినా స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్రం అంతా పర్యటింపజేసి రేపు ఎమ్మెల్సీ టికెట్ కానీ లేకపోతే ఇంకో రాజ్యసభ సీటు కానీ ఏదైనా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మళ్ళీ అధికారంలో కనుక వచ్చినట్టయితే. సో రాష్ట్రం అంతా స్టార్ క్యాంపెయిన్గా వాడుకోవాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కానీ ఒక అవకాశాన్ని అయితే కొట్టిపారేద్దాం. నగర్ నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి అయినా ఇప్పుడు చాలా మందికి టికెట్లు మారుస్తున్నారు. ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యూన్సీకి మారుస్తున్నారు. లాస్ట్ మినిట్లో ఆవిడకి ఏంటంటే సినీ గ్లామర్ ఉంది. ఆవిడ ఏంటంటే ఒక్క ప్రాంతానికే పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. బేసిక్గా ఆవిడ పుట్టింది పెరిగింది అంతా కూడా తిరుపతి ఆ పరిస్థితి ప్రాంతాలు. కాబట్టి రేపు ఎక్కడైనా కాన్స్టిట్యూన్సీ మార్చినా కూడా ఆవిడ తనకున్న సినీ గ్లామర్ ఆవిడకు ఉపయోగపడుతుంది. ప్లస్ వాగ్దాట్ ఉంది, మాటకారితనం ఉంది, ప్రత్యర్థిని చీల్చేటువంటి స్వభావం ఉంది. కాబట్టి నగరి ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రోజా ఈసారి ఎలాగైనా ఓడిపోవాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే తనని అలాగే తన అబ్బాయి అయినటువంటి లోకేష్ని చాలా రకాల పరుష పదజాలంతో మాట్లాడారు. ముఖ్యంగా లోకేష్ని పప్పు అని ముద్ర వేయటంలో రోజా చేసినటువంటి పాత్ర లోకేష్ కూడా మర్చిపోరు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా రోజా మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎక్కువగా విమర్శలు చేసిన దాఖలాలే, ఎక్కువగా విమర్శలు చేసింది రోజానే. కాబట్టి జనసేన కూడా ఈసారి ఆవిడ ఎక్కడ నిలబడినా కూడా ఓడించాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. సో ఈసారి ఆవిడ ఒకవేళ నగరం నుంచి నిలబడితే అక్కడ గాలి భానుప్రకాష్ నాయుడు ఆల్రెడీ ఉన్నాడు. ఎందుకంటే అతని సింపతి ఉంది ఈసారి. ఎందుకంటే 2 సార్లు వాళ్ళ కుటుంబం ఓడిపోయింది. ఒకటి గాలి ముద్దు కృష్ణనాయుడు ఓడిపోయారు, తర్వాత గాలి భానుప్రకాష్ నాయుడు ఓడిపోయాడు. ఇంకా ఆడిలో అక్కడ 5 మండలాల్లో కార్యకర్తలని వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళకి ఈసారి అడ్వాంటేజ్ అవుతుందని వాళ్ళు భావిస్తున్నారు. ఒకవేళ నగరే కాకుండా ఆ నియోజకవర్గాన్ని మారిస్తే అక్కడ కూడా తెలుగుదేశం జనసేన ఒక బీజేపీ కనుక కలిసినట్టయితే అక్కడ గట్టి అభ్యర్థిని నిలబెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఎక్కడైనా సరే ఈసారి మాత్రం రోజాకి మాత్రం చాలా గడ్డు పరిస్థితి ఎదురవుతుంది, ఏ నియోజకవర్గమైనా. ఎందుకంటే అన్ని పార్టీలు ఈసారి ఆవిడని ఓడగొట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చేసి ఉన్నాయి, ఈవెన్ బీజేపీ కూడా. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా ఆవిడ మీద కోపం ఉంది. ఎందుకంటే ఆవిడని కూడా వదిలిపెట్టలేదు ఈవిడ విమర్శల్లో. కాబట్టి ఆవిడ కూడా చాలా పట్టుదలతో ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఈ ఎలక్షన్స్ రోజాకి గడ్డు పరిస్థితే అని చెప్పేసి నేను భావిస్తున్నాను. బాగా చెప్పారు సార్. చెప్పినట్టుగా నగరీ పరిస్థితి ఎలా ఉండబోతుందో మనం నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు చూడాలి సార్, వస్తున్న ఎలక్షన్స్ వరకు.